తిరుమలలోని శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. బ్రహ్మోత్సవాలలో స్వామివారు ఊరేగేందుకు అనేక రకాల వాహనాలను ఉపయోగిస్తారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం రండి. మొదటి రోజున సాయంకాలం సుమారుగా 5:30 గంటల సమయంలో ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. అదే రోజు రాత్రి పెద్ద శేష వాహనంపై స్వామివారు ఊరేగుతారు. రెండవ రోజున ఉదయం చిన్నశేష వాహనంపై, అదే రోజు రాత్రి హంస వాహనంపై స్వామివారు ఊరేగుతారు. మూడవ రోజున సింహ వాహనంపై, అదే రోజు రాత్రి ముత్యపు పందిరి వాహనంపై స్వామివారు ఊరేగుతారు. నాలుగవ రోజున కల్పవృక్ష వాహనంపై, అదే రోజు రాత్రి సర్వభూపాల వాహనంపై స్వామివారు ఊరేగుతారు. ఐదవ రోజున ఉదయం మోహిని అవతారంలో, అదే రోజు రాత్రి గరుడ వాహనంపై స్వామివారు ఊరేగుతారు. ఆరవ రోజున హనుమంత వాహనంపై, అదే రోజు రాత్రి గజవాహనంపై స్వామివారు ఊరేగుతారు. ఏడవ రోజున సూర్యప్రభ వాహనంపై, అదే రోజు రాత్రి చంద్రప్రభ వాహనంపై స్వామివారు ఊరేగుతారు. ఎనిమిదవ రోజున ఉదయం రథోత్సవం జరుగుతుంది. అదే రోజు రాత్రి గజవాహనంపై స్వామివారు సంచరిస్తారు. ఇక ఆఖరి రోజైన 9వ రోజున ఉదయం చక్ర స్నానం నిర్వహిస్తారు. అదే రోజు రాత్రి ధ్వజ అవరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.